దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా వందనాలు. ప్రియులారా, ఈ ప్రత్యేకమైన వీడియో చేయడానికి పరిశుద్ధాత్మ ద్వారా మీ ముందు వచ్చి ఉన్నాను. ఈ మధ్య సముద్రం నుంచి వింత జీవులు బయటికి రావడం, వాటిని బట్టి అనేక మంది యుగాంతం, ప్రళయ దినం, వినాశనం అతి త్వరలో జరగబోతుంది అని చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం నేను చూచి ప్రార్థనాపూర్వకంగా దేవుడు నాకు బయలుపరిచిన విషయాలను మీకు తెలియపరచడానికి మీ ముందున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే లేఖనముల ఆధారంగా ఈ విషయాలన్నీ క్రోడీకరించి మీకు చెప్తూ ఉన్నాను. చివరి వరకు వింటేనే ఇందులో ఉన్న పరమార్థం మీకు అర్థమవుతుంది. దయచేసి లెంత్ ఒకవేళ ఎక్కువ అయినప్పటికీ మీరు శ్రద్ధగా వినాలని ప్రభు పక్షంగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ మధ్య మెక్సికోలో డూమ్ డే ఫిష్ అనగా ఓర్ ఫిష్ అది బయటికి రావడం జరిగింది. గతంలో 2011వ సంవత్సరంలో అది కనబడింది. కనబడినప్పుడు ఆ ఓర్ ఫిష్ 2011వ సంవత్సరంలో జపాన్లో జరిగిన సముద్రంలో సునామీ, ఆ సునామీ ద్వారా ఘోర నష్టం జరిగిన దానిని బట్టి 2011లో ఈ ఓర్ ఫిష్ కనబడింది కనుక ఇప్పుడు మెక్సికోలో ఇది ప్రత్యక్షమైంది కనుక ప్రళయపు దినము వస్తుంది. డూమ్ డే ఫిష్ దానికి ఒక పేరు పెట్టి ప్రజలను ఆందోళన పరుస్తూ ఉన్నారు. రెండో విషయం, ఆస్ట్రేలియాలోని టాస్మానియా ఆ దేశంలో ఈ మధ్య కిల్లర్ వేల్స్ 157 తిమింగిలాలు సముద్రం నుంచి బయటకు వచ్చి అవి చనిపోవడం, ఆస్ట్రేలియాలో ఇది ఒక భయంకరమైన భయాందోళన కలిగించే సంఘటనగా దానిని వివరించి తెలియజేస్తూ ఉన్నారు. ప్రజలందరూ ఆందోళన పడుతూ ఉన్నారు. సముద్రంలో నుండి బయలుదేరిన ఈ వింత జీవులు ఒడ్డున పడిన తర్వాత పరిశీలనలు ప్రారంభించి యుగాంతం ప్రళయం వచ్చేసిందని భయపడుతూ ఉన్నారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో ఈ సంవత్సరం స్పెయిన్లో బ్లాక్ సీడివెల్ ఈ చేప ఇది కనబడడం వల్ల అంత లోతులో, అంత అడుగు భాగంలో ఉన్న ఈ చేప బయటకు వచ్చేసింది. నిజముగా మెక్సికోలో కనబడిన ఆ ఓర్ ఫిష్ లాగా ఆ తర్వాత ఆస్ట్రేలియా టాస్మానియాలో కనబడిన ఈ కిల్లర్ వెల్ 157 తిమింగిల లాగా ఇది కూడా బయటకు వచ్చేసింది. బ్లాక్ సీడ్ వెల్ అంత అడుగు భాగాన 27,000 అడుగు భాగంలో ఉంటుందట. ఇది కూడా బయటకు వచ్చింది. కాబట్టి ఏదో జరగబోతుందని ప్రతి వారి నోట ప్రపంచం యావత్తు దీని గురించిన సమాచారాలు, వీడియోస్ ఆసక్తికరంగా వింటూ ఉన్నారు. కలవరం చేత నింపబడి ఉన్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద పెద్ద తాబేళ్ళు బయటకు వచ్చి గుడ్లు పెట్టి
అవి కూడా మృత్యువాతకు గురైనాయి. మరి మళ్ళీ ఇక్కడేంటి, ఆంధ్రప్రదేశ్లో తాబేళ్ళు వచ్చి గుడ్లు పెట్టడం జరిగింది. మరి అవి మృత్యువాతకు గురైనాయి ఏంటి అని అదొక సమాచారం. ఏంటి, ఏం జరుగుతుంది ప్రపంచంలో, ఏం జరుగుతుంది? ఈ వింత జీవులు సముద్రం నుంచి బయటికి రావడం గల కారణం ఏమిటి? ఏదో వినాశనం జరగబోతుంది అని ఆ నోట ఈ నోట ప్రపంచ యావత్తు కూడా కలవరము చేత, కలతల చేత నిండిపోయి ఉన్నారు. తర్వాత ఈ మధ్య కేరళ రాష్ట్రంలో అక్కడ కూడా సముద్రం ఒడ్డున లక్షలాది చేపలు కొట్టుకొచ్చేసాయి. లక్షలాది చేపలు వచ్చేసాయి. ఏం జరుగుతుంది? ఏదో వింత జరగబోతుంది, వినాశనం జరగబోతుందా, ఇక యుగాంతము వచ్చేసిందా అని ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని మనుషులు ఆందోళనలో పడిపోయారు. తర్వాత యాంగ్లర్ ఫిష్, ఇది కూడా అగాధం నుంచి బయటికి రావడం చూశారు. మరి నోస్ట్రాడర్ థామస్ అనే ఒక ప్రకృతి వైఫల్యమును గురించి చెప్పే ఒక శాస్త్రజ్ఞుడు ఏం చెప్పాడంటే, నిజముగా ప్రకృతికి వైఫల్యం త్వరలో జరగబోతుంది అని ఆ శాస్త్రజ్ఞుడు ప్రకటించినాడు. ఈ రీతిగా మనుషుల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఈనాటి కాలంలో కలవరముల చేత, భయము చేత ఏదో విపత్తు జరగబోతుంది. సముద్రం నుంచి బయటకు వచ్చిన ఆ వింత జీవులను బట్టి, అవి ఎక్కడో అగాధంలో నివసించే ఇవి బయట వచ్చి పడ్డాయి కనుక ఏదో జరగబోతుంది, వినాశనం జరగబోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నేను మీకు ఓ సంగతి నేను చెప్పాలి ప్రియులరా. అమెరికాలో ఉన్న నాసా పరిశోధన కేంద్రం వారు శాటిలైట్ సహాయం ద్వారా అంటార్క్టికా ఆ ఖండానికి, ఆఫ్రికా ఖండానికి మధ్య ఆ శాటిలైట్ ద్వారా ఓ పిక్చర్ విడుదల చేశారు. ఆ పిక్చర్లో ఓ పెద్ద పాము తల తెలియచేశారు. వారు కూడా వినాశనం రాబోతుంది, వినాశనం రాబోతుంది. వారు విడుదల చేసిన ఆ పిక్చర్, దానిని బట్టి కూడా ఏదో జరగబోతుంది. అది పాము ఆకారంలో ఉంది, అది ఒక పాము ఆకారంలో ఉంది, అది ఒక పెద్ద తల, అది సర్పపు తల, అది సముద్రం నుంచి బయటకు వచ్చినట్టుగా ఓ పిక్చర్ వారు విడుదల చేశారు. ఉన్న కాస్తంత భయం ఈ నాసా వారు విడుదల చేసిన ఆ పిక్చర్ని బట్టి ఇంకా అధికంగా కలవరము చేత ప్రపంచం యావత్తు కొట్టుమిట్టాడుచూ ఉంది. నా ప్రియమైన దేవుని పిల్లరా, మీకు ఒక సంగతి చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ సర్పం వారు ప్రచురించిన, వారు శాటిలైట్ ద్వారా తెలియజేసిన ఆ పిక్చర్ని బట్టి ఇది పురాణంలో ఉన్న సీ మాన్స్టర్, ఇది పురాణంలో ఉంది. సీ మాన్స్టర్ ఆ పిక్చర్ సినిమా కూడా వారు తీశారు. సముద్ర అగాధంలో సముద్ర రాక్షసి ఒకటి అది జీవిస్తుంది. అది బహు చెడ్డది, అది ఒక సాతాను అని, అది ప్రళయాన్ని సృష్టిస్తుందని, అది ఇప్పుడు లేచింది అని, అది యుగాంతానికి సాదృశ్యము అని, ఘోర నష్టం జరగబోతుంది అని పురాణాలలో, యూదుల యొక్క కథలలో చెప్పుకుంటూ వస్తున్న
సముద్ర అగాధములో ఉన్న ఈ యొక్క సర్పంలాగా కనబడుచున్న ఇది ఏదో కాదు, బైబిల్లో లేవియాథాన్, అదే ఇది, అది లేవియాథాన్, అది సముద్ర రాక్షసి, అది ఒక పెద్ద తిమింగలము అని, అది డైనోసర్ అని, అది డ్రాగన్ అని ఇలా చెప్పుకుంటూ మనుషులను భయకంపితం చేస్తున్నారు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నవారు. యోబు గ్రంథంలో 41వ అధ్యాయం అంతా మనం చదివినప్పుడు 34 వచనాలు ఉంటాయి. సముద్ర అగాధంలో నివసిస్తున్న ఈ యొక్క లేవియాథాను గురించి, పేరుకు మకరమే కానీ మొసలే కానీ దాని లక్షణాలన్నీ కూడా లేవియాథాన్. సముద్ర దేవతగా చాలామంది దేవునిగా ఆరాధిస్తూ ఉన్నారు. అదే ఇది ఆ శాటిలైట్లో వచ్చిన ఆ పిక్చర్, సముద్రపు పాము షేపులో కనబడొచ్చిన పిక్చర్, ఇది లేవియాథాన్. వారు పరిశోధనలో ఈ యొక్క యోబు గ్రంథం 41వ అధ్యాయంలో 19వ వాక్యం 21వ వాక్యాన్ని నేను చదువుతున్నాను ప్రియులారా. దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును, అగ్ని కణములు దాని నుండి లేచును, దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును, దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును. కాబట్టి దాని నోట నుండి వచ్చుచున్న ఆ జ్వాలలు, దాని శ్వాస జ్వాలలుగా అవి బయటకు వస్తున్నట్టు, భూగర్భములో అది అగ్ని కణములతో అది అగ్గిని నోటి నుండి ఊదినప్పుడు ఈ వింత జంతువులన్నీ బయటకు వచ్చి పడ్డాయి గనుక ఏదో ప్రళయము రాబోతుంది, ఏదో సముద్రంలో సునామీ పుట్టబోతుంది, ప్రపంచానికి వినాశనం జరుగుతుంది. వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నారు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని ప్రజలారా, నేను కొంత మీకు ఈ సందేశం అందించాలని నేను ఆశిస్తున్నాను. సావధానంగా మీరు వింటే మీ హృదయాలు నెమ్మది పడతాయని నేను ఆశిస్తూ ఉన్నాను. డైనోసార్ గతంలో ఉండేవి, అవి కనుమరుగైపోయాయి. పెద్ద 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 తిమింగళాలు ఉన్నాయండి, ఏవేవో డ్రాగన్ అండి, ఏవేవో కథలుగా చెప్పుకుంటూ వీడియోస్ అప్లోడ్స్ చేస్తూ మనుషులు భయకంపితులై ఎవరు పెట్టిన వీడియో వినేసి వారి హృదయాలు కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నాయి. నేను పరిశుద్ధాత్మ ద్వారా నేను చెప్పదలచిన విషయాలు ఇక్కడి నుంచి మీరు శ్రద్ధగా వినండి ప్రియులారా. వారు చేసిన వీడియోస్ మనుషులందరినీ కూడా భయకంపితంగా చేశాయి. నేను పరిశుద్ధాత్మ ద్వారా నేను చేస్తున్న ఈ వీడియో మిమ్మలను నిమ్మళపరుస్తుంది. అందుకని లేఖనముల ఆధారంగా మరి ఆ శాటిలైట్లో కనబడిన ఆ సర్పము ఎవరు, లేకపోతే లేవియాథాన్ తన నోటుండి నిప్పు కణముల వంటి, నిప్పు జ్వాలల వంటి ఆ విషపు సముద్ర అగాధములో దానిని బట్టి కదా, అది శ్వాస విడిచినప్పుడు అవి బయటకు వచ్చి పడడం చేతే కదా ఆ వింత జీవులు బయటకు వచ్చినాయి. ప్రియమైన దేవుని పిల్లలరా, ఓ సంగతి మీకు చెప్తాను. టైటానిక్ ఓడ గతంలో మునిగిపోయింది.
గతంలో టైటానిక్ ఓడ మునిగిపోయినప్పుడు ఒక 5 అది ఎంత లోతు వరకు అది వెళ్ళిందో పరిశోధన చేయాలని 5 వెళ్ళారు. అది చాలా అగాధంలోకి వెళ్ళిపోయి ఉంది. ఇంకా వెళుతూ ఉంటే వస్తూ ఉంటే వీళ్ళు కూడా వెళుతూ ఉన్నారు. వెళుతూ 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 అది సమీపించినప్పుడు ఈ 5 పేలిపోయారు. అక్కడ ఉన్న ఉష్ణానికి, ఆ యొక్క ఉష్ణానికి అంటే ఆ వేడికి వారు పేలిపోయారు, ముక్కలుగా అయిపోయారు. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, మానవుని పరిధి, మానవుని యొక్క ఆలోచనలు దేవునికి మించి వెళ్ళకూడదు. దేవునికి మించి ఆలోచనలు చేయకూడదు. నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వాక్యంలో దేవుడు ఏం చెప్పాడు? దేవుడు వారిని ఆశీర్వదించాను. స్త్రీగా పురుషునిగా నేలమట్టిని తీసుకొని స్త్రీగా పురుషునిగా చేసి వారిని ఆశీర్వదించినాడు. ఆశీర్వదించినప్పుడు వారితో మాట్లాడాడు. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. సముద్రపు చేపలను, ప్రియులరా, సముద్రంలో గొప్ప మత్స్యములు ఉన్నాయట. ఆదికాండం 1వ అధ్యాయం 21వ వాక్యంలో ఉంది. మహామత్స్యం, గొప్ప మత్స్యములు ఉన్నాయి. అయితే సముద్ర చేపలను కూడా ఏలుడి అన్నాడు. మనుషులు ఈనాడు సముద్రంలో ఉన్న లేవియాథాన్, అది సుమారుగా కొన్ని వీడియోస్ నేను చూస్తున్నప్పుడు అది 400 కిలోమీటర్లు ఉందని ఒకరు, మరొకరు 500 కిలోమీటర్లు ఉందని మరొకరు 800 కిలోమీటర్లు అంత పొడవుంది అని ఒకరు. అమెరికా ఒక రాష్ట్రానికి, టెక్సస్ అనే ఒక రాష్ట్రం అంతా దాని తల అంత ఉంది అని చెప్పడం, వర్ణించడం మనం వీడియోలో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎందుకు ఇలా ఊహాగానాలు చేస్తున్నారు నాకు తెలియట్లేదు. ఎందుకు ఊహించి అలా చేస్తున్నారు నాకు తెలియదు. సముద్రంలో ఉన్న చేపలను ఏలమని దేవుడు చెప్పాడు. గతంలో డైనోసార్ చేపను దేవుడు శిథిలం చేశాడు. అయితే ఈ లేవియాథాన్ చేప, ఆ సర్పం లేక ఆ మత్స్యం లేకపోతే ఆ జీవి ఉందా లేదా? మరి శాటిలైట్లో కనబడిన చిత్రం అది ఏంటి? సర్పం అనే చేపే కదా, అదే కదా, లేవియాథాన్ కదా అని ఆ ఫొటోస్, ఆ పిక్చర్లు ఆధారం చేసుకొని మాట్లాడుచున్నప్పుడు వింటున్న వారి హృదయాలు ద్రవించిపోతూ ఉన్నాయి. ప్రియులారా, మనుషులకు దేవుడు ఏం చెప్పాడంటే సముద్రంలో ఉన్న చేపలను ఏలమని చెప్పినాడు. నేను మళ్ళీ చెప్తున్నాను ప్రియులారా, ఏం చెప్తున్నానంటే దేవునికి మించి ఆలోచన చేయబాకండి. దేవునికి మించి ఆలోచన చేయకండి. నేను చాలా తెలివైన వాడును అని చెప్పకండి. మన జ్ఞానానికి పరిమితి ఉంది. మన జ్ఞానానికి దేవుడు పరిమితి పెట్టాడు. ఊహాగానాల చేత దేవుని తలంపులకు మించి తలంపులు మనం చేయకూడదు. మీకు ఒక వాక్యం చూపిస్తాను. 119వ కీర్తన 96వ వాక్యం చూడండి. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశం అపరిమితమైనది.
సకల సంపూర్ణతకు పరిమితి కలదు. నీ ధర్మోపదేశం అపరిమితమైనది. అంటే ఆయన ఉపదేశం మనకు పరిమితి పెట్టాడు. అంటే ఆయన ఆలోచనలు మన మైండ్కి, మన మెదడుకు సరిపడు అంతగా పెట్టాడు. మనం ఎక్కువగా తలంచితే మెదడు పాడైపోతుంది. అందుకోసమే నిర్గమకాండంలో 23వ అధ్యాయం 1వ వాక్యంలో, లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యములు పలుకుటకై దుష్టునితో నీవు కలయకూడదు. లేని వార్తను పుట్టింపకూడదు. లేని సంగతులు, జరగకూడని సంగతులు మనం చెప్పకూడదు. మరి లేవియాతాను అది బహుభయంకరమైంది కదండి. మనం యోబు గ్రంథంలో 41వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, అది జ్వాలలతో, తన నోటి ద్వారా అగ్ని జ్వాలలతో, నిప్పు కణములు లాంటి అది శ్వాస వదిలితే దాన్ని వేడిమికి తట్టుకోలేక కదా అంత జీవులు బయటకు వచ్చినాయి. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లరా, మన మెదస్సుకు, మన మెదడుకు దేవుడు పరిమితి పెట్టాడు. అనవసరంగా లేని వార్తలు మనం పుట్టించకూడదు, మనుషులను మనం భయపెట్టకూడదు. మీకు ఒక విషయం చెప్తాను. దేవుని స్నేహితుడు అనబడిన అబ్రహాం గారి గురించి దేవాతి దేవుడు ఏం చెప్పాడు? ఆదికాండం 18వ అధ్యాయం 17వ వాక్యం. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యం అబ్రాహామునకు దాచెదనా? నేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా? మరి నేడు అబ్రాహాములాగా దేవుని స్నేహితులు ఎంతోమంది ఉన్నారు. మరి వారు చెప్పలేని ఆ దేవుని సంగతులు కలవరపరిచేటట్టుగా, భయపడేటట్టుగా, లేని వార్తలను కల్పించి చెప్పేటట్టుగా ఎందుకు అలా చేస్తున్నారు? క్రైస్తవులకి నేను చెప్తున్నాను ప్రియులారా, పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చదవాలి, తర్వాత మీరు న్యూస్ వినాలి. న్యూస్ విని పరిశుద్ధ గ్రంథాన్ని చదవకూడదు. పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన తర్వాత గ్రంథంలో రాయబడిన విషయాలు లోకంలో జరుగుతుందా అప్పుడు నీకు అర్థమైపోతుంది. అప్పుడు స్పష్టంగా మీకు తెలిసిపోతుంది. కనుక మరొక వాక్యం చూపిస్తున్నాను. 25వ కీర్తన 14వ వాక్యం చూస్తున్నాను, నేను చదువుతున్నాను. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి తెలిసి ఉన్నది ఆయన మర్మాలు. కనుక లేదండి, యుగాంతం వచ్చేసింది, నాశనము దాపురించేసింది. ఇవే నేడు మీడియాలో, సోషల్ మీడియాలో లేవియాతాను అని పెద్ద టైటిల్ పెట్టేసి వచ్చేసిందా? నిజమేనా? లేవియాతాను ఉందా లేదా? లేచాడా? ఇటువంటి మాటలతో మనుష్యులను భయభ్రాంతులుగా చేస్తున్నారు. ప్రియులారా, దయచేసి లేని వార్తను పుట్టించకండి. తర్వాత చివరిలో చెప్తాను, ఈ లేవియాతాను గురించి చెప్తాను. కనుక దేవునిందు భయభక్తులు కలిగిన వారికి ఆయన మర్మము తెలిసి ఉన్నది. అయితే మీకు ఒక విషయం చెప్తాను ప్రియులారా, అంతము ఎప్పుడు వస్తుంది? అంతం ఎప్పుడు వస్తుందో ప్రభు చెప్పారు కదా. ఎప్పుడు వచ్చేది చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వాక్యంలో ఉంది కదా, మరియు ఈ రాజ్య సువార్త
సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. సువార్త అందని దేశాలు, ప్రాంతాలు, అరణ్యవాసులకు, కొండజాతి వారికి, ద్వీపవాసులకు, ఇంకా అందవలసిన స్థలాలు, దేశాలు, ద్వీపాలు చాలా ఉన్నాయి. సకల జనులకు ఆయన రాజ్య సువార్త సాక్షార్థమై ప్రకటించిన తర్వాతనే ఆయన తన రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి, అప్పుడు ఈ యొక్క యావత్తును తర్వాత అంతం చేస్తాడు. యావత్తును అగ్ని చేత కాల్చివేస్తాడు. దయచేసి క్రైస్తవులైన నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరెవరు అటువంటి వీడియోస్ చూసి కలత చెందకండి, కలవరపడకండి. ఎందుకు అంటే, ఒక లేవియాతాను ద్వారా దేవుడు నాశనాన్ని దానితో అంతము చేస్తానని దేవుడు చెప్పాడా? లేవియాతాను ద్వారా యుగాంతం వస్తుందని దేవుడు చెప్పాడా? చెప్పలేదు కదా. చూద్దాం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12-13 వాక్యాలు నేను చదువుతూ ఉన్నాను. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘములను సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. శిక్ష కొరకే గాని, తన భూలోకము కొరకే గాని, కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించినది దానిని అవి నెరవేర్చును. ప్రియమైన దేవుని పిల్లలారా, నాశనం దేని ద్వారా వస్తుందో, దేని ద్వారా ఈ భూగోళానికి, భూనివాసులకు శిక్ష జరుగుతుందో ఇక్కడ క్లియర్గా ఉంది. ప్రియులారా, క్లియర్గా ఉంది. మళ్ళీ చదువుతున్నా చూడండి. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘములను సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. శిక్ష కొరకే కానీ, భూలోకము కొరకే కానీ, కృప చేయుటకే కానీ ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును. వాటికి చెప్తాడు, ఆకాశానికి చెప్తాడు ఎప్పుడు దీన్ని అంతం చేయాలో. అంతేగాని సముద్రంలో ఉన్న లేవియాతాన్ అనబడే మకరం వంటి, సర్పం వంటి, మహామత్స్యం వంటి దానికి దేవుడు చెప్పలా, దేవుడు ఇవ్వలా. అయితే ప్రియులారా, ఇప్పుడు లేవియాతాన్ ఉందంటారా లేదంటారా? అదే మీకు చెప్తున్నాను ప్రియులారా. అది ఎప్పుడో దేవుని చేత చెప్పబడింది. నాసా యొక్క శాటిలైట్ ద్వారా కనబడిన ఆ సర్పం, ఆ సర్పపు ఆకారపు ఛాయ లేవియాతాన్ అని బోధించే బోధకులకు, వినేవారికి నేను చెప్పుచున్న మాట, లేవియాతాన్ లేదు. ఎప్పుడో దేవుడు దానిని చంపేశాడు. డైనోసార్ని ఏ రీతిగా అంతమొందించాడో, డ్రాగన్ లాంటి ఇంకా చాలా అంతకుముందు జీవులు ఉండేవి, భయంకరమైన మహామత్స్యం లాంటి క్రూరమైన భయంకరమైనవి ఉండేవి. కానీ దేవుడు వాటిని లేకుండా చేసేసాడు. వాక్యం చూపిస్తున్నాను. 74వ కీర్తన 14వ వాక్యంలో, మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టితివి, అరణ్యవాసులకు ఆహారముగా ఇచ్చితివి.
మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టితివి, అరణ్యవాసులకు ఆహారముగా ఇచ్చితివి. యోబు గ్రంథం 41వ అధ్యాయంలో మకరము పోలిన లేవియాతానును దాని శిరస్సును దానిని ముక్కలుగా చేసి అరణ్యవాసులకు ఆహారంగా ఇచ్చినట్టు వాక్యం చెప్తుంది. దేవుడు దాన్ని ఎప్పుడూ చంపేశాడు. లేవియాతాను లేదు. ఇంకా మీకు నేను చెప్తున్నాను చూడండి ప్రియులరా. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 9వ వాక్యం. యెహోవా బాహువా, లెమ్ము లెమ్ము, బలము తొడుగుకొమ్ము, పూర్వకాలములలోను పురాతన తరములలోనూ లేచినట్లు లెమ్ము. రాహాబును తుత్తునీలుగా నరికివేసిన వాడువు నీవే కదా, మకరమును పొడిచిన వాడువు నీవే కదా. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లరా, మకరమును పొడిచిన వాడు నీవే కదా. ఏ మకరమును గురించి లేవియాతానని యోబు గ్రంథం 41వ అధ్యాయంలో రాయబడిందో దాని శ్వాస నిప్పు కణములాగా అగ్ని జ్వాలలాగా ఉందని, నేటి కాలంలో దాని చేత వింత జీవులు బయటకు వచ్చాయని చెప్పుచున్నారో, ఆ మకరం పొడవబడింది, ముక్కలుగా అది చంపబడింది. అది ఇప్పుడు లేదు. లేని లేవియాతాను గురించి ఎందుకు కల్పన కథలు చెప్తున్నారు? లేని దీన్ని గురించి ఎందుకు చెప్తున్నారు ప్రియులారా? ఆ శాటిలైట్ పిక్చర్, సర్పం లాంటి పిక్చర్, దాని కింద నీటి ఉపరితలము పెరగడము చేత దాన్ని యొక్క ప్లేట్స్ ఎగుడు దిగుడుగా, అంటే అది వస్తున్న ఆ కంపనాల్లో ఆ ఆకారం అలా వారికి కనబడిందే కానీ వాస్తవం కాదు. అది వాస్తవము కానే కాదు. ఇలాగా మెక్సికోలో, జపాన్లో, లేకపోతే ఆస్ట్రేలియాలో, లేకపోతే తాబేళ్ళు ఆంధ్రాలోను, లేకపోతే కేరళలోను, మరి ఇవన్నీ వింత జీవులు సముద్రం నుంచి బయటపడ్డాయి. ఇవి అంతకుముందు వస్తూనే ఉన్నాయి. ఇదేం కొత్త ఏమీ కాదు, ఇప్పుడు వచ్చినవి కాదు. ఇవి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. తాబేళ్ళు వస్తాయి, పెద్ద పెద్ద తాబేళ్ళు వచ్చి అవి గుడ్లు పెడతాయి. ఇప్పుడు వాడరేవు తీరాన చీరాల్లో వాటి కోసంగా ప్రత్యేకంగా వారు దానికోసంగా కట్టి పెడతారు. అవి వచ్చి తాబేళ్ళు వస్తాయి. ఆ సీజన్లో వచ్చి అవి గుడ్లు పెట్టి అవి వెళతాయి, కప్పేసి వెళతాయి. అందులోంచి తాబేళ్ళు వస్తాయి. ఇవి అప్పుడప్పుడు జరుగుతున్న విషయాలే, కొత్త విషయాలేమీ కాదు. ఇది ఎందుకు మీరు లేవియాతాను భయంకరమైన, అది సముద్ర రాక్షసి అని, అది లేచాడు అని, అది యుగాంతము తీసుకొస్తుంది, ప్రళయ దినం వస్తుంది అని ఎందుకు అలా చేస్తున్నారు? దయచేసి లేవియాతాననే ఆ మకరము అనబడిన ఆ సర్పము, లేకపోతే ఆ చేప, ఆ జీవి లేదు, అది చంపబడింది. అంతము ఎలా వస్తుందో చెప్పాను, అంతం ఏ రీతిగా దాపురిస్తుందో మీకు చెప్పాను ప్రియులరా. మరి ఇంకో కొన్ని విషయాలు చెప్పి నేను విరమిస్తాను. ఎందుకు అంటే అసలు మీకు చెప్పవలసిన విషయాలు, నేను మీకు చెప్పవలసిన విషయాలు ఇప్పుడు కొద్దిగా ఆసక్తి కలిగి స్కిప్ చేయకుండా వినండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏంటి ఈ అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు ఏంటి? అపాయకరమైన కాలాలు ఏంటి? ఇదే కదా అని ఒకవేళ నువ్వు పోల్చొచ్చు. లేకపోతే ప్రకటన గ్రంథంలో ఉన్న 13వ అధ్యాయంలో 1-2 వాక్యాల్లో ఉన్న ఘట సర్పము, ఎర్రని ఘట సర్పము అని మీరు ఒకవేళ పోల్చి చెప్పొచ్చు. ఘట సర్పానికి, ఆ ఎర్రని ఘట సర్పానికి దానికి పోలికే లేదు, సంబంధమేమీ లేదు.
అయితే ఏంటి? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాం. మరి ఏంటి అక్కడ ఉన్న విషయం ఏంటంటే, ప్రియులారా, వరుసగా మీకు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2 నుండి 5 వరకు మీకు చూపిస్తున్నాను. ఏంటి అపాయకరమైన పరిస్థితులు ఏంటి అంటే, ఒక 19 విషయాలు రాయబడ్డాయి. వరుసగా నేను చదువుతున్నాను ప్రియులరా. మొదటిది, ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, అది మొదటిది, అది అపాయకరమైనది. 2, మనుషులు ధనాపేక్షులు, అది 2వది. 3వది, మనుషులు బింకములాడుతారు, అది 3వది. 4వది, మనుషులు అహంకారులు. 5వది, మనుషులు దోషకులు. 6వది, తల్లిదండ్రులకు అవిధేయులు. 7వది, కృతజ్ఞత లేని వారు మనుష్యులు. 8వది, మనుష్యులు అపవిత్రులు. 9, మనుష్యులు అనురాగరహితులు. 10, మనుష్యులు అతిద్వేషులు. 11, మనుష్యులు అపవాదకులు. 12వది, మనుష్యులు అజితేంద్రియులు. 13వది, మనుష్యులు క్రూరులు. 14, మనుష్యులు సజ్జన ద్వేషులు. 15, మనుషులు ద్రోహులు. 16, మనుషులు మూర్ఖులు. 17వది, మనుషులు గర్వాంతులు. 18, మనుషులు దేవుని కంటే సుఖ అనుభవం ఎక్కువగా ప్రేమించేవారు. 19వ విషయం, మనుషులు పైకి భక్తి గల వారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయింపని వారనై ఉన్నారు. ఇట్టి వారికి విముఖుడవై ఉంటుము. కనుక అంత్య దినములలో అపాయకరమైనది ఏమిటి? ఇదిగో లేవియాతానులాగా మీరు అనుకుంటున్నారే, ఊహించుకుంటున్నారే. మనుషులు ఈ మనుషులు మారాలి. వీరి ద్వారా అపాయం జరుగుతుంది. వీరిని బట్టి దేవుడు కోపగించుకొని ఉగ్రతను ఈ భూమి మీదకి రప్పించబోతున్నాడు. 7 సంవత్సరాలు శ్రమల కాలం రాబోతుంది. ఆ శ్రమల కాలంలో 6 నుండి 18 అధ్యాయాలు ప్రకటన గ్రంథంలో మీరు చదివితే ఎటువంటి విపత్తు శ్రమలు రాబోతుందో మీరు చదవండి. అది కదా అంత్యకాలంలో అపాయకరమైన పరిస్థితులు మనుషులు దేవుడు కలిగించబోతున్నాడు. దయచేసి మారండి, మార్పు చెందండి. ఇది కృపాయుగం. మారు మనసు పొందడానికి మంచి సమయం. మార్పు చెందండి, బాప్తిసం తీసుకోండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ద్వారా ప్రభు సంఘములో చేరి ప్రభువును ఆరాధించుకోండి. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించుకోండి. ప్రభువు రాకడలో మీరు ఎత్తబడండి. కనుక లేవియాతాన్ శుద్ధ అబద్ధం. దేవుడు ఎప్పుడో ఆ జీవిని చంపేశాడు. మీరు అనబడే సముద్ర రాక్షసిని ఎప్పుడో చంపేశాడు మీరు అంటున్నది. కానీ అది ఒక జీవి, అంతవరకే. అదొక మహామత్యం, అది ఒక చేప. అయితే దేవుడు దాన్ని చంపేశాడు. కారణం ఏంటంటే దాని నోటి నుండి అగ్గి జ్వాలలు వస్తున్నట్టు, దాని యొక్క నడుము భాగం కానీ, దాని యొక్క శరీర ఆకారం కానీ, అది దాన్ని వివరణలు చాలా భయంకరంగా ఉన్నాయి. అయితే దాన్ని నేను వివరించడానికి లేను. అది లేనిది దాని గురించి నేను ఎందుకు చెప్పాలి? దాని చరిత్ర లేదు, దాని వివరణ ఉంది, కానీ అది ఒక అలంకారం. దేవుని యొక్క శక్తిని గురించి అక్కడ రాయబడింది. దేవుడు ఏ రీతిగా జీవిని చేశాడో అది రాయబడింది అంతవరకే. కానీ అది కూడా మానవునికి లోబడాల్సిందే. అయితే లోబడకపోతే అయితే మీకు ఆ వాక్యం మీకు నేను చూపిస్తాను. యోబు గ్రంథంలో 41వ అధ్యాయంలో చివరి 2 వాక్యాలు నేను చదివి వినిపిస్తాను. చూడండి ప్రియులారా, యోబు గ్రంథం 41వ అధ్యాయంలో చివరి 2 వాక్యాలు 33, 34. అది భయము లేనిదిగా సృష్టింపబడినది, భూమి మీద దాని వంటిది ఏదీ లేదు. అది గొప్ప వాటిని అన్నిటినీ తిరస్కరించును. గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు. కనుకనే దాన్ని సృష్టించాడు. కానీ దాని యొక్క స్థితి ఎలా ఉంది అంటే, అది బహుగా తిరస్కరించేది అని, అది గర్వించిన జంతువులన్నిటికీ రాజు అని, కాబట్టి అది అతిశయపడేది అని, అటువంటి ఏమాత్రం అది భయము లేనిదిగా అది సృష్టించబడింది అని,
దేవుడు ఎందుకు దాన్ని లేకుండా చేశాడు, ఇటువంటి జంతువు ఉండకూడదు, ఇటువంటి చేప మహామత్స్యం ఇది ఉండకూడదు, దాన్ని చంపివేశాడు. ఆ విషయాలను మీకు వివరంగా చెప్పాను. కనుక మీకు భయం కలిగించే వీడియోస్ వచ్చి ఉన్నాయి, అవేవి మీరు నమ్మకండి. కనుక అంతము ఎలా వస్తుందో మీకు చెప్పాను, ఏ రీతిగా రాబోతుందో చెప్పాను. ఈ విషయాలను అనేకులకు షేర్ చేయండి. ఈ విషయాలు మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి విషయాలు మీకు అందించాలంటే, ఆ విషయాలు మీరు వినాలి అంటే ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ అవ్వండి, అనేకులకు చెప్పండి. ఈ యొక్క రబ్బోని ఫైర్ మినిస్ట్రీస్లో వస్తున్న వీడియోస్ అనేకులకు దీవెనకరంగా ఉండడానికి అనేకులకు షేర్ చేయండి. దేవుని కృప మెండుగా నిండుగా మీకు కలుగునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ.